బ్రో హాయ్. హలో హాయ్. ఎలా అనిపించింది డాకు మహారాజ్ మన బాలయ్య బాబు గారి టీజర్? భయ్యా డాకు మహారాజు బాలకృష్ణది ఇప్పుడైనా ట్రైన్ లో చూశాను భయ్యా, అద్దరిపోయింది భయ్యా, ఇచ్చి పడేసాడు అంతే. బాలకృష్ణ గురించి చెప్పాల్సిన అవసరం లే. బాలకృష్ణ అంటే ఎవరు? నటసింహం. ఆయన ఒక సింహం, పెద్ద సింహం. కాబట్టి ఈ సినిమా డాకు మహారాజ్ సినిమా ఇంకా ఉండబోదు భయ్యా, ఇంకా రికార్డులు మూత మూగిచ్చేస్తుంది. ఇంకా పైగా బాలకృష్ణ సినిమా సంక్రాంతికి వస్తుందంటే చెప్పలే. ఇప్పుడు దాకా బాలకృష్ణ సినిమాలు సంక్రాంతికి వరుసగా 15 దాకా వచ్చాయి. వచ్చిన 15 సినిమాలు పెద్ద పెద్ద ఇట్లే, బ్లాక్ బస్టర్ ఇట్లే, ఇండస్ట్రీ ఇట్లే. ఇప్పుడు గతంలో మనం పాత రోజుల్లో చూసుకుంటే సమరసింహారెడ్డి కానీ, నరసింహనాయుడు కానీ, ఇంకా అన్ని సింహాలే అనమాట. అసలు బాలకృష్ణ అంటే సింహం, ఆయన పెద్ద సింహం. ఇంకా డైలాగులు కానీ, పైగా డాకు మహారాజులో డైలాగులు చెప్తున్నాడు భయ్యా. ఏందో అన్నాడు, అది ఏంటది, రాయ్ రాయ్ కొట్టానంటే అబ్బా ఆ డైలాగ్ చెప్తాను నేను అంటే నేనే హీరోలో ఫీల్ అయిపోతున్నా. అంటే బాలకృష్ణ సినిమా చూసి ఎవరైనా సరే ఇన్స్పైర్ అయిపోతారు. పైగా బాలకృష్ణ పెద్ద ఫ్యాన్ అయిపోతారు. పైగా బాలకృష్ణ ఈ రోజుల్లో ఎవరికి లేని క్రేజ్ ఉంది, బాలకృష్ణ ఒక్కడికే ఉంది. చూసుకుని కావాలంటే పెద్ద హీరోల్లో ఎవరికైనా క్రేజ్ ఉందా? ఖచ్చితంగా. ఈ రోజుల్లో బాలకృష్ణకి, అదే పెద్ద హీరోలో బాలకృష్ణకు ఉన్నంత క్రేజ్ ఎవరు లేదు. ఎక్కడికైనా పోండి, ఏ పబ్బుల కన్నా, ఏ క్లబ్బుల కన్నా, ఏ సినిమా థియేటర్ కన్నా, ఏ హాల్ కన్నా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జై బాలయ్య, జై జై బాలయ్య అంటారు అంతే. కాబట్టి బాలకృష్ణ అంటే అసలు మొన్న అదేమో సినిమా, అదేంది సింహాలదేమో సినిమా, ఆ బొమ్మ సినిమాలో నేను బాలకృష్ణ వచ్చి ఎందుకు డబ్బింగ్ చెప్పలేదని నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే సింహం అంటే బాలకృష్ణ అసలు. కాబట్టి అదే ముసాఫాను ఏందో సినిమాది, ఆ సినిమాలో బాలకృష్ణ చెప్పాలి. అసలు సింహం అంటే ఎవరండి? అసలు తెలుగులో నటసింహం అంటే ఎవరు? బాలకృష్ణ అంతే. నేను బాలకృష్ణ పెద్ద ఫ్యాన్. నేను నిజం చెప్తున్నా భయ, నమ్మతారు నమ్మరు. నేను పుట్టింది ఎక్కడ? బాలకృష్ణ సినిమా థియేటర్లో పుట్టా. అప్పటి నుంచి నన్ను అందరూ మా ఊర్లో బాలు అంటారు. నేను నిజంగా నమ్ముతాను, నన్ను అందరూ బాలు అంటారు. నన్ను బాలు అంటారు. నా పేరు కూడా ఏం పేరు? నా పేరు కూడా బాలకృష్ణయ్య. అందరూ స్టైల్ గా, క్లాస్ గా ఈ రోజుల్లో మోడర్న్ బాలు అంటారు అనమాట. బాలు అంటారు. సినిమా ఇంకా దీంతో ఏ సినిమాలో రాని భయ, బాలకృష్ణ టచ్ చేయడం అయితే కష్టం భయ. అది ఎవరి వల్ల కాదు. మనం గతంలో చూసుకున్నాం, అఖండ చూసాం. ఇంకా అఖండ సినిమా కూడా రికార్డులని బ్రేక్ చేసింది. ఇంకా ఎప్పుడెప్పుడు అని చూస్తున్నాం. ఈ సినిమా బాలయ్య గారి లుక్స్ ఎలా అనిపించాయి బ్రో మీకు? లుక్స్ ఉన్నాయా మామూలుగా? అసలు చూస్తే సింహాన్ని చూసినట్టు ఉన్నది. ఆ మేసాలు పట్టుకొని తిప్పుతుంటే తిప్పుతా నేను కూడా తిప్పుతా. చిన్నపిల్లడు కదా. గుర్రం పైకి లేపినప్పుడు నీకు ఎలా అనిపించింది? నాకైతే అసలు గుర్రం మీద సింహం ఎక్కిందా అన్నట్టుగా ఉంది నాకు. అది కరెక్ట్ లేండి. ఎందుకంటే ఇంకా ఎందుకు అసలు పిచ్చెక్కిపోయింది పోయా నాకైతే. ఆ గుర్రం మీద ఎక్కి ఆయన గుర్రాలు తోలుతుంటే పోయా అసలు సింహం అసలు ఎలా అనిపించింది బ్రో మీకు ట్రైలర్? ఇంకా నాకైతే పిచ్చెక్కిపోయింది పోయా. అది